ఇది ఒక విచిత్రమైన గ్రహం. ఇక్కడ నీరు బంగారం కంటే ఎక్కువ విలువ కలిగి ఉంటుంది. ఇక్కడ ధనికులు మాత్రమే నీటిని కొనుక్కోగలరు. నీటిని దొంగిలించిన దొంగలను కాప్సుల్లో పెట్టి వాడి శరీరంలోని మొత్తం నీటిని చనిపోయే వరకు లాగేస్తారు. ఈ గ్రహంలో నీరున్నవాడు ధనవంతుడు. అతను ఆస్టాబ్ అనే ప్రదేశం నుంచి చల్లటి స్ట్రాబెర్రీ తీసుకుని తింటాడు. ఈ స్ట్రాబెర్రీలు భూమి నుంచి ఈ గ్రహానికి ఎగుమతవుతాయి. ఈ గ్రహం ఎన్నో సంవత్సరాలుగా పొడి వాతావరణాన్ని కలిగి ఉంది. నీటి విలువ అద్దంలో బందీగా ఉన్న దొంగను చూసి కనుక్కోవచ్చు. అతను ఎప్పుడైనా దాహంతో చనిపోవచ్చు. ఇక్కడ దొంగలకు మాత్రం నీటి కొరత ఉండదు. వారు వ్యాపారులను బెదిరించి నీటిని తాగుతారు. ఈ గ్రహంలో అత్యంత ధనవంతుడు ఒక రెస్టారెంట్లో భోజనం చేయడానికి వచ్చాడు. అతని ఎదుట కూర్చున్న అమ్మాయి అతన్ని చూస్తోంది. అప్పుడు దొంగలు అక్కడికి వచ్చి అతని నుంచి భారీగా డబ్బు డిమాండ్ చేశారు. ఆ వ్యక్తి వెంటనే తుపాకీని తీసి వాళ్ళపై కాల్పులు జరిపాడు. ఆ సమయంలో ఒక దొంగ అతనిపై దాడి చేశాడు. అతన్ని చంపే ముందు వెనుక నుండి ఆ అమ్మాయి ఆ దొంగను కత్తితో పొడిచి చంపింది. ఆ వ్యక్తి తన ప్రాణాలు కాపాడినందుకు ఆమెకు ధన్యవాదాలు తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అర్ధరాత్రి ఆ అమ్మాయి అతని ఇంటి వరకు వెంబడించింది. మరుసటి రోజు ఉదయం అతనిని తన కోటలోకి తీసుకెళ్లమని అడిగింది. పొద్దునే పక్షులు భయంకరమైన ఎండకు ఉండలేక వేరే చోటికి వెళ్లిపోయాయి. అక్కడ వేడి కూడా చాలా ఎక్కువ. అందరూ దాహంతో చనిపోతున్నారు. రాత్రి సమయంలో వారు కోటల వరకు చేరుకున్నారు. ఆ అమ్మాయి తన జీవితంలో ఎప్పుడూ ఇలాంటి ప్రదేశాన్ని చూడలేదు. కొండల వెనుక దాగి ఉన్న ఒక తలుపు ఉంది. దాన్ని తెరిచి వారు కోటలోకి ప్రవేశించారు. అక్కడ మొక్కలు ఉన్నాయి అని ఆమె గమనించింది.